ఇందిరాగాంధీ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. భారతదేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, ప్రపంచంలో రెండవ మహిళా ప్రధానమంత్రి. అంటే శ్రీలంకలో ఐ థింక్ 1960 అనుకుంటా సిరిమావో బండారునాయకే ప్రపంచంలోనే తొలి మహిళా ప్రధానమంత్రి అయితే, తర్వాత మళ్ళీ 1966 సరిగ్గా ఇవాళ అంటే జనవరి 19వ తారీఖున ఒక స్త్రీని భారతదేశంలో అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి కాస్త అటు ఇటుగా ఒక 20 ఏళ్ళైనాయి అనుకుంటే, భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకొని 16 సంవత్సరాలకే అనేక మంది భారతదేశ ప్రధానమంత్రి పీఠాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే, వాళ్ళందరికీ కాకుండా ఈమెకి, ఇందిరాగాంధీకి, ఐరన్ లేడీకి, ఉక్కు మహిళకి, అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్న మహిళా ప్రధానమంత్రికి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అసలు భారత మొత్తం రాజకీయ చరిత్రలో బహుశా ఆమె తీసుకున్న నిర్ణయాలు అన్నీ కావు. కానీ అంత ఈజీగా జస్ట్ క్యాజువల్గా నెహ్రూ గారు అమ్మాయి కాబట్టి ఆమెకి ప్రధానమంత్రిత్వం వచ్చేసిందా? నో, నెవర్. రాజకీయాలైనా, సినిమాలైనా, వ్యాపారమైనా, ఆ మాటకు వస్తే ఈ ప్రపంచంలో ఏదైనా తండ్రి నుంచి కొడుక్కి లేదా కూతురికి, తల్లి నుంచి అంటే పేరెంట్స్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటే కాదు. నెపోటిజం అనేది ఎక్కడా చెల్లదు. ఈమె జనవరి 19 సరిగ్గా ఇవాళకి అంటే 1966లో ఎలా ప్రధానమంత్రి అయ్యారు అనే దానికి సంబంధించి మంచి ఆర్టికల్ ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. మనం సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్గా కానీ, అసలు జీవితంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయాల్లో కానీ ఎవరైనా ఎత్తుకి ఎదగాలి అనుకుంటే, ఇందిరాగాంధీ అంతకు ముందు అంటే 1966కి ఒక 10 ఏళ్ళు ముందు నుంచి అనుకోవచ్చు కాస్త అటు ఇటుగా. ఆమె అంటే దాదాపు 1917 ఆ ప్రాంతంలో పుట్టుంటారు ఆమె. నాకు తెలిసి భారత మనకి స్వాతంత్రం వచ్చే సమయానికి ఆమెకు ఒక 30 ఏళ్ళ దాకా ఉంటాయి అనుకుంటే, ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఆమె చాలా కీలకమైన వ్యక్తే. కాంగ్రెస్ పార్టీలో కానీ, భారత రాజకీయాల్లో కానీ, రాజనీతిజ్ఞతలో కానీ. మరి ఏ లక్షణాలు ఇందిరాగాంధీని ప్రత్యేకంగా ఒక ప్రధానమంత్రిని చేశాయి అని అనుకున్నప్పుడు, ప్రధానంగా ఒక 5 లక్షణాలు కనిపిస్తాయి. 1, బలహీనురాలిగా నటించడం ఆమె తొలి పెద్ద ఎత్తుగడ అనొచ్చు. యాక్చువల్గా అంటే వీక్ ఈమెని కనుక మనం ప్రధానమంత్రిని చేసినా ఏం చేసినా మనకి పెద్దగా ఈమెతో ఇబ్బందులు ఉండవులే అని ఒక వ్యవహార శైలిని ఆమె ప్రదర్శించగలిగింది. శక్తిమంతురాలని, ఈమె చాలా పవర్ఫుల్ అని అనుకుంటే కనుక జనాలు భయపడతారు. ఈమె వీక్ అనుకుంటే కనుక అవకాశం ఇస్తారు. సరిగ్గా అదే జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందం తర్వాత భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో ఎవరికి ఇవ్వాలి తర్వాత ప్రధానమంత్రిత్వం అనుకున్నప్పుడు ఇందిరాగాంధీకి దక్కడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, అంతకుముందు ఆమె చాలా వీక్గా, క్యాజువల్గా, తండ్రి చాటు బిడ్డగా, షాడోగా ఉండడం వల్ల ఈమె కనుక ప్రధానమంత్రి అయినా నష్టం లేదులే అని ఇతర ఎంపీలు, కాంగ్రెస్ లీడర్స్ అనుకోవడమే ప్రధాన కారణం. అంటే ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో తెలియాలి లీడర్కి. అలాగే రెండవది, నెహ్రూ పేరుని ఆమె ఉపయోగించుకుంది కానీ దాన్ని ఎక్కడా కూడా ప్రదర్శించలేదు. యూజింగ్ వేరు, ఎక్స్పోజింగ్ వేరు. పేరుని చూపించి కనుక ముందుకెళ్తే అహంకారము అనుకుంటారు. మౌనంగా ఆ పేరుని కనుక ఉపయోగిస్తే దాన్ని లెజిటిమసీ అనుకుంటారు. చాలా తేడా ఉంది. ముఖ్యంగా ఇటీవల మనకి భారత రాజకీయాల్లో కానీ, తెలంగాణ రాజకీయాల్లో కానీ, ఆంధ్ర రాజకీయాల్లో కానీ తండ్రి నుంచి కొడుక్కి వారసత్వంగా వస్తున్నప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని చూడండి కావాలంటే నాన్న పేరుని ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదు తెలియకుండా, ఎక్కడ పడితే అక్కడ వాడేసి, వాడాల్సిన చోట వాడకుండా, వాడకూడదు చోట వాడేస్తుంటే ఏమవుతుందంటే ఇదిగో ఇదే అవుతుంది. కానీ ఇందిరాగాంధీ అలా చేయలేదు. అలాగే అప్పట్లో మొరార్జీ దేశాయ్ కానీ అలాంటి కొంతమంది నాయకులు కానీ ఒక సిండికేట్గా ఏర్పడడం లాంటి వారు కావచ్చు, ఇతరత్ర వారు కావచ్చు, వాళ్ళందరినీ కాదని కేవలం ఇందిరాగాంధీకే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో దాదాపు అందరు ఎంపీలు ఆమె వైపు ఉండడానికి గల కారణాలు ఏంటంటే, గట్టివాడు కనుక ఉంటే, మొరార్జీ దేశాయ్కి చాలా గట్టివాడు అనే పేరుంది యాక్చువల్గా. ఆయన కనుక అధికార పీఠం కానీ మరొకటి కానీ వెళ్తే చాలా ప్రమాదం అని అనుకోవడం. అన్నిటికన్నా ఇంపార్టెంట్,
క్రైసిస్ మేనేజ్మెంట్, సరైన క్షణంలో అడుగు వేయగలిగిన నేర్పరితనం, అవకాశం కోసం ఎదురు చూడాలి. నెహ్రూ గారు మరణించిన వెంటనే ఐ థింక్ 1964 అప్పుడే కనుక ఈమె ప్రధానమంత్రి అవ్వాలని ఉత్సుకత కానీ, ఉత్సాహం కానీ, ఉద్వేగం కానీ ప్రదర్శిస్తే తొక్కి నారదీసి ఉండేవారు. ఈమె వెయిట్ చేశారు. అందుకే నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అనే సీనియర్ మోస్ట్ లీడర్కే అధికార పగ్గాలు ఇచ్చారు. సరే, కారణాలు అయినప్పటికీ 66లోనే ఈమెకి ఆ ప్రధాన మంత్రిత్వ పీఠం దక్కేందుకు మార్గం సుగమమైనప్పుడు ఈమెనే అందరూ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఈమె చూపించిన సహనం. ఎదురు చూడాలి. ఎప్పుడు ఎక్కడ నాకు ఆ ఫలం దక్కుతుందో దానికోసం ఎదురు చూడగలగాలి. రాజకీయ పరిణత లేకపోయినా, జీవితంలో అయినా ఎక్కడైనా మెచ్యూరిటీ లేకపోతే ఖచ్చితంగా మనిషి ఉన్నత శిఖరాలకి అధిరోహించలేరు అనడానికి మనకి ఇలాంటి రాజకీయపరమైన అంశాలే కారణాలు అవుతున్నాయి. ఏది ఏమైనా భారతదేశ రాజకీయ చరిత్రలో పోస్ట్ ఇండిపెండెంట్ ఇరాలో ఒక ఇందిరాగాంధీ శకం, ఆమె చూపించిన పరిణిత ఆలోచన విధానం, రాజకీయత, రాజనీతిజ్ఞత ఇవన్నీ కలిపి సరిగ్గా ఇవాళకి 1966 జనవరి 19న ఆమె భారతదేశ ప్రధానమంత్రి కావడానికి గల కారణాలు అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.